ఇక్కడే ఆపన్నా. ఎంతైంది? 72 రూపాయలు అయింది. ఇదిగో తీసుకో. 2 రూపాయలు చిల్లరది. చేంజ్ లేదు, 500 చేంజ్ లేదు. 500 సర్లే, 500 ఇలాగే చిల్లరెత్తా. నువ్వేంద్ర బాబు? మరే 2 రూపాయలు ఉంచుకునేవో. ప్రసాద్ మీరేనండి? ఓటీపీ చెప్పండి. 1 2 3 4. ఎక్కండి. హలో. అమ్మా, ఇప్పుడున్న కంపెనీలో 10 లక్షలే ఇస్తున్నారమ్మా. నెక్స్ట్ నేను మారుతున్న కంపెనీలో సంవత్సరానికి 25 లక్షలు ఇస్తున్నారమ్మా. అవునా? నిజమా? లైఫ్ సెట్ అయిపోద్ది. దీన్ని ఎలాగన్నా పులిహోర కలిపి లోపల పడేయాలి. మీరేం చేస్తుంటారండి? ఇంతకు ముందు వేరే కంపెనీలో జాబ్ చేసేదానండి. ఇప్పుడు ఇన్ఫోసిస్కి మారుదాం అనుకుంటున్నాను. ఓకే. మీ కంపెనీలో మీరే కదా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకునేది? అవునండి. మీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు మిస్ వరల్డ్ పోటీకి వెళ్ళలేదు కదా? లేదండి. అదే సంగతి. వెళ్ళుంటే మీ ముందు సౌమ్య గుప్తా ఎంతండి ఈత పుల్ల. నా మాట విని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేసి చక్కగా మిస్ వరల్డ్ పోటీలకు అప్లై చేయండి. ఖచ్చితంగా మిస్ వరల్డ్ కప్ మీకే వస్తుంది. వద్దులేండి, సాఫ్ట్వేరే బాగుంది. ఎంతైందండి? 105 రూపాయలు అయింది మేడం. ఓకే. స్కాన్ చేయండి. అయ్యో, ఫెయిల్డ్ అని వస్తుందండి. పర్వాలేదులే మేడం. మీరు ఈవినింగ్ ఎలాగెళ్తారు? ర్యాపిడోలోనే వెళ్తాను. అయితే ఒక పని చేయండి, నేనే ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను. 2 కలిపి అప్పుడే ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. కూర్చోండి. మీరు ప్రతిరోజు ఎలాగెళ్తారు? ర్యాపిడోలోనే. అయితే ఒక పని చేయండి, డైలీ నేనే వచ్చి పికప్ చేసుకుని డ్రాప్ చేస్తాను. మంత్లీ పేమెంట్ లాగా ఇవ్వండి. సరే, ఓకే. ఏంటండి అంత డల్గా ఉన్నారు? మిస్ ఇండియా ఎక్కడైనా డల్గా ఉంటుందా? అది కాదండి, మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ కొనాలనుకున్నాను. డబ్బులన్నీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశానండి. ఆలోచిస్తున్నా ఏం చేయాలో అని. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మనం తర్వాత చూసుకుందాంలేండి. పరాయివన్నా ఏంటి? ఏది స్కానర్ ఓపెన్ చేయండి. చూడండి, వచ్చాయా? వచ్చాయి. మరీ ఎక్కువ అడిగానా? ఎక్కువ ఏంటండి, మీరెవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,50,000 రూపాయల శాలరీ. ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వలేరా? మనం తర్వాత చూసుకుందాంలేండి, ఇచ్చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రో, ఆర్డర్స్ పడుతున్నాయా? లేదు బ్రో, ఇప్పుడే స్టార్ట్ అయింది. మస్తు సాఫ్ట్వేర్ అమ్మాయిని పట్టినావుగా. తను నా కాబోయే వైఫ్. అబ్బా, ఆల్ ది బెస్ట్ బ్రో. ఇక్కడ ఆపేవేంటన్నా? రేయ్, ప్రతిరోజు మీ వదిన ఇక్కడే పికప్ చేసుకుని ఇక్కడే డ్రాప్ చేస్తుంటాను. ఈ రోజు నీకు పరిచయం చేస్తాను. ఫోన్ చేద్దాం. చెయ్యి. కట్ చేసిందేంటి? బిజీగా ఉంటదిలేరా. అవునులే, చాలా మంచిది. ఏంటి బ్రో, నీ ఫిగర్ కోసం వెయిటింగా? అవును బ్రో. అది ఎప్పుడో కంపెనీ మార్చింది కానీ ఇక మీరు పోండి. హలో, పద్ధతిగా మాట్లాడు. తను నా కాబోయే భార్య, పైగా పెద్ద సాఫ్ట్వేర్. బొక్కేం కాదు, సాఫ్ట్వేరా అండర్వేరా. అది పెద్ద ఖతర్నాక్ లేడీ. అబ్బాయిల్ని ట్రాప్ చేసి డబ్బులు గుంజే రకం. ఇప్పటికి 30 మంది నేను నాకు ఇచ్చేసింది తెలుసా? అమ్మని 30 మందినా? ఆ విషయం నీకెలా తెలుసు? ఆ 31 నేనే బ్రో. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే నేనేనా? నువ్వు నాకొద్దా? ఏంటది? నేల. అమ్మని
ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టా బ్రో దానికి? 50,000 ఖర్చు పెట్టాను బ్రో. నేను 70 పెట్టినా. అరుస్తున్నానా? అదిగో నీ కంపెనీ పోతుంది. ఆ? అమ్మ. వెళ్ళి చెప్పమారా ఆడికి. ఏ నువ్వు నేనేనా నాకేది? వాడు నాకొద్దా? ఏంటది? నేల. అన్నా ఇంక పోదామా?